I am lecturer in economics, P. Prabhakar Rao, KNM Government Degree College, Miryalagoda. Today we discuss about the importance of macroeconomics. In that we have two contents. One is the definition of macroeconomics, another is importance of macroeconomics. So one is the definitions of macroeconomics. Generally we discuss already. What is that? The relation between different variables. The relation between different variables and their quantity and their nature is studied as macroeconomics. This is the general definition. అంటే ఆర్థిక వ్యవస్థలోని చలాంకాలు, వాటి పరిమాణాలు, వాటి మధ్య గల సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం స్థూల శాస్త్రం అంటారని చెప్పుకున్నాము. అదేవిధంగా కొంతమంది ఆర్థిక వ్యవస్థలు, ఆర్థికవేత్తలు మ్యాక్రో ఎకనామిక్స్ డెఫినేషన్స్ ఇచ్చున్నారు. అందులో భాగంగా ఈరోజు కొన్ని అధ్యయనం చేద్దాం. ఒకటి వన్ ఈజ్ ఆచార్య హ్యాన్సన్. అంటే ఆర్థిక వ్యవస్థలోని పొదుపు స్థాయికి, పెట్టుబడి స్థాయికి, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థలోని ఉద్యోగిత ఆదాయ స్థాయికి మధ్య గల సంబంధాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని స్థూల శాస్త్రం అని చెప్తాడు ఆచార్య హ్యాన్సన్ గారు. అంటే ఆర్థిక వ్యవస్థలోని మొత్తం పొదుపు, పెట్టుబడి స్థాయి, అదేవిధంగా ఉద్యోగిత ఆదాయ స్థాయిల మధ్య గల సంబంధాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని స్థూల అర్థశాస్త్రం అంటారని నిర్వచించాడు ఆయన. అంటే మనకు తెలిసి ఇవాళ జేమ్కిన్స్ యొక్క ఆదాయ సిద్ధాంతంలో 1929లో ఏర్పడినటువంటి ఆర్థిక మాన్యం ఏతుందో దాన్ని తొలగించడం కోసం ప్రభుత్వ జోక్యం ఉండాలని చెప్పాడు ఆయన. ప్రభుత్వ జోక్యమే కాకుండా ఆ ప్రభుత్వం అనేది డిగ్ ఏ హోల్ అండ్ ఫిల్ ఇట్ కార్యక్రమాన్ని చేపట్టి అటానమస్ ఇన్వెస్ట్మెంట్ పెంచితే ఆ సప్లై డిమాండ్ల మధ్య ఉన్నటువంటి గ్యాప్ తగ్గిపోయి, అంటే డిమాండ్ పెంచే చర్యలు చేపట్టడం మూలంగా ప్రభుత్వం అనేది ఆర్థిక వ్యవస్థలో ఆదాయ ఉద్యోగిత స్థాయిలు పెరుగుతాయని చెప్పడం జరిగింది. అంటే దేశంలో పొదుపు స్థాయి పెరగాలి, పెట్టుబడి స్థాయిలు పెరుగుతుండాలి. సో పెట్టుబడి అటానమస్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుండాలి, ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతుండాలి. సో ఈ రెండు పెరుగుతున్నట్లయితే దేశంలో ఆటోమేటిక్గా ఆదాయ ఉద్యోగిత స్థాయి పెరుగుతాయని చెప్పి జేమ్కిన్స్ తన సిద్ధాంతంలో చెప్పాడు. అదే భావాన్ని ఆచార్య హ్యాన్సన్ గారు కూడా తన యొక్క నిర్వచనంలో చెప్పడం జరుగుతూ ఉంది. కాకపోతే రెండవ నిర్వచనానికి వచ్చినప్పుడు గార్డనర్ ఆక్లే గారు ఒక నిర్వచనం చెప్పాడు. ఒక దేశంలోనేటువంటి జాతీయ ఆదాయ స్థాయిని, అదే దేశంలో ఉన్నటువంటి సాధారణ ధర స్థాయిని విశ్లేషించేటువంటి శాస్త్రాన్నే స్థూల శాస్త్రం అని చెప్పాడు. అంటే జాతీయ ఆదాయ స్థాయిని గురించి వివరించడం అంటే చూడండి, ఇక్కడ ఒక దేశంలో జాతీయ ఆదాయ స్థాయి పెరగడం అనేది సాధారణంగా ఆ దేశంలో ఉన్నటువంటి సమిష్టి డిమాండ్ బట్టి ఉంటుంది. సమిష్టి డిమాండ్ అంటే ఏంటంటే C+I, అంటే కుటుంబ రంగంలో ఉన్నటువంటి వినియోగమేమో, వ్యాపార రంగంలో ఉన్నటువంటి పెట్టుబడి ఏమవుతుందో ఈ రెండు ఆ దేశంలో ఉన్నటువంటి ఉద్యోగిత ఉత్పత్తి స్థాయిని, జాతీయ ఆదాయ స్థాయిని పెంచడం కోసం పనికి వస్తాయని చెప్పి ఇంతకుముందు అనేక మంది ఆర్థికవేత్తలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా గార్డనర్ ఆక్లే గారు అదే విషయాన్ని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఒక దేశంలో జాతీయ ఆదాయ స్థాయిలో వచ్చే మార్పుల్ని విశ్లేషణ చేయడం అంటే, మన జాతీయ ఆదాయం అంటే సాధారణంగా వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగం యొక్క ఆదాయ మొత్తాన్ని మనం జాతీయ ఆదాయంగా పరిగణిస్తూ ఉంటాం. మనం ఈ జాతీయ ఆదాయంలో వచ్చే స్థాయిలు దేన్ని బట్టి ఉంటాయి సాధారణంగా అంటే ఈ రంగాల యొక్క అభివృద్ధిలో వచ్చే మార్పులు బట్టి ఉంటాయి. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి పెట్టుబడి స్థాయిలు,
అంటే అటానమస్ ఇన్వెస్ట్మెంటు, అదేవిధంగా ఇన్వెస్టు, ఈ రెండింటిలో వచ్చే మార్పులను బట్టి కూడా దేశంలో జాతీయ ఆదాయ స్థాయిలో మార్పు రావడానికి అవకాశాలు ఉంటాయి. అందుకని జాతీయ ఆదాయాన్ని విశ్లేషించే శాస్త్రాన్ని ఆయన స్థూల శాస్త్రం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక దేశంలో సాధారణ ధరల స్థాయిని గురించి వివరించే శాస్త్రాన్ని స్థూల శాస్త్రం అని చెప్పారని చెప్పుకొని మనం చెప్తా ఉన్నాం. సాధారణ ధరల స్థాయి అంటే ఏది లేదు, నథింగ్ బట్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అన్నప్పుడు ఇక్కడ ముఖ్యంగా ప్రభుత్వం కానివ్వండి, ఎవరైనా సరే దేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన మార్కెట్ల నుంచి ఆయా ఉచిధరల్ని సేకరిస్తూ ఉంటారు. సేకరించి మనకు మౌలికంగా అక్కడ ఉన్నటువంటి వస్తువుల యొక్క ప్రాముఖ్యతని ఆధారం చేసుకొని కూడా వస్తువుల యొక్క ధరలు సేకరిస్తూ ఉంటారు. సేకరించినప్పుడు ఇక్కడ P0 ధరలు ఉంటాయి, P1 ధరలు ఉంటాయి. P0 ధరలు అంటే ఏమో ఆధారపు ధరలు, అదేవిధంగా P0 ధరలు అంటే ఏమో ఆధారపు ధరలు, P1 ధరలు అంటే ఏమో ప్రస్తుత ధరలు. సో ఇక్కడ మనకు P0 అండ్ P1 అని తీసుకున్నప్పుడు, P0 P1 తీసుకున్నప్పుడు ఉదాహరణకి వస్తువులు ఉన్నాయి. వినియోగ వస్తువుల ధర స్థాయిలో వచ్చే మార్పుని మనం లెక్కిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బియ్యము, పంచదార, నూనె, పప్పులు, ఇలా వినియోగ వస్తువుల ధర స్థాయిలో వచ్చే మార్పులు తీసుకోవాలనుకున్నప్పుడు సాధారణంగా ఇవాళ దేశంలో వ్యవసాయ ధరలో వచ్చే మార్పులు లెక్కించడం కోసం 355 రకాల వస్తు ధరల్ని P0 ధరని P1 ధరలు తీసుకొని వ్యవసాయ ధరలో వచ్చేటువంటి సాధారణ ధరల స్థాయిని లెక్కిస్తూ ఉంటాం మనం. సో ఇక్కడ P0 అంటే కేజీ బియ్యం ధర 10 రూపాయలు అనుకోండి, ఇక్కడ కేజీ బియ్యం ధర 12 రూపాయలు, అంటే 2 రూపాయలు పెరిగింది. సో ఇక్కడ పంచదార ధర 8 రూపాయలు ఉంది కేజీ, ఇక్కడ 15 రూపాయలు, అంటే 7 రూపాయలు పెరిగింది. సో నూనె ధర ఇక్కడ 30 రూపాయలు ఉంది, ఇక్కడ 50 రూపాయలు, అంటే 20 రూపాయలు పెరిగింది. అదేవిధంగా పప్పుల ధరలు ఇక్కడ కేజీకి 20 రూపాయలు అంటే ఇక్కడ 25 రూపాయలు పెరిగాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఇది ఓన్లీ. అంటే మనకు ధరల సూచీ సంఖ్యని రాబడుతూ ఉంటాం మనం. ధరల సూచీ సంఖ్య రాబడటం కోసం చేస్తారంటే ఇక్కడ ఒక సూత్రం ఉంది మనకి, సమ్ ఆఫ్ P0 బై P1 సమ్ ఆఫ్ P0 బై P1 సమ్ ఆఫ్ P0 బై సమ్ ఆఫ్ P1 ఇంటూ 100. సో ఈ సూత్రం ప్రకారము, అంటే ఈ మొత్తాన్ని కూడతాము, ఈ మొత్తాన్ని కూడి ఈ సూత్రంలో ప్రవేశపెడితే మనకు ఆటోమేటిక్గా ప్రైస్ ఇండెక్స్ అని వస్తుంది. అంటే 100 మీద ఎంత పెరిగిందో ఆటోమేటిక్గా రాబడుతూ ఉంటాం. 100ని యూనిట్గా తీసుకుంటాం కాబట్టి ఆ విధంగా ధరల సూచీ సంఖ్య ఎంత పెరిగిందో దేశంలో మనం రాబట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం. సో ఈ విధంగా ఒక దేశంలో ఉన్నటువంటి జాతీయ ఆదాయం గురించి విశ్లేషించే శాస్త్రము, ఒక దేశంలో సాధారణ ధరల స్థాయి గురించి విశ్లేషించే శాస్త్రాన్ని స్థూల శాస్త్రం చెప్తాడు గార్డ్నర్ ఆక్లే గారు. అదేవిధంగా కేఈ బౌల్డింగ్ కానివ్వండి, ఆర్జేడి అలన్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా నిర్వచనాలు చెప్పారు. ఆర్జేడి అలన్ ఏమంటాడంటే స్థూల శాస్త్రాన్ని పదబంధం భారీ మొత్తాల మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుందని చెప్తాడు. భారీ మొత్తాలు అంటే ఏంటంటే ఒక దేశం యొక్క పొదుపు, ఒక దేశం యొక్క పెట్టుబడి, ఒక దేశం యొక్క ఆదాయము, ఒక దేశం యొక్క ఉద్యోగిత, అదేవిధంగా ఒక దేశం యొక్క ఎగుమతులు దిగుమతులు, ఒక దేశం యొక్క విదేశీ వ్యాపార చెల్లింపుల శేషి పట్టిక, ఈ విధంగా వివిధ అంశాల మధ్య గల సంబంధాన్ని అధ్యయనం చేస్తూ ఉంటుంది. ఇవి చలాంకాలు అనుకున్నాం మనం. సంబంధం అంటే ఏంటంటే ఇక్కడ ఉదాహరణకి ఒక దేశంలో నిరుద్యోగిత తగ్గాలంటే ఆ దేశంలో సమిష్ డిమాండ్ పెరగాలి. అంటే దేర్ ఈజ్ ఎ రిలేషన్ బిట్వీన్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ అగ్రిగేట్ డిమాండ్. అంటే అగ్రిగేట్ డిమాండ్ బట్టి ఆ దేశంలో నిరుద్యోగిత పేదరికం అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక చలాంకం మరొక చలాంకాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, అలా ప్రభావితం చేయడం వలన ఎలాంటి సమస్యలు దొరుకుతాయనే విశ్లేషణ చేస్తూ ఉంటుంది స్థూల శాస్త్రం అని చెప్పి ఆర్జేడి అలన్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా కేఈ బౌల్డింగ్ ఏమంటారంటే స్థూల శాస్త్రం అనేది సంచయిత వ్యవస్థకు సంబంధించిన మొత్తాలను అధ్యయనం చేస్తుందని చెప్తుంటాడు. సంచయిత అంటే ఇది నథింగ్ బట్ ఇంటిగ్రేటెడ్. అంటే స్థూలమైనటువంటి చలాంకాలు, దేశం యొక్క చలాంకాల మొత్తాన్ని పరిగణలో తీసుకొని ఒక చలాంకం మరొక చలాంకాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది,
ఆ జలాంకం ప్రభావితం చేయడం వల్ల ఎలాంటి సమస్యలు పరిష్కారం దొరుకుతున్నటువంటిది వివరిస్తుందని చెప్తాడు మన కేఈ బౌలింగ్ గారు. ఇకపోతే మనకు టుడే డెఫినేషన్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ మనం చర్చించాం మనం. ఇకపోతే ది ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్ గురించినప్పుడు గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి ఏంటంటే ది ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ ఎకానమీ ని తెలుపుతూ ఉంటుంది. అంటే ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం యొక్క ఆవశ్యకతను గురించి తెలుపుతూ ఉంటుంది. ఎందుకంటే 1929లో మనకు తెలుసు, 1929లో ఆర్థిక మాంద్యం వచ్చింది. ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం పోలీసు విధులు మాత్రమే నిర్వర్తించేది. కేవలం శాంతి భద్రతకు మాత్రమే పరిమితమైంది. దానివల్ల ప్రభుత్వం అనేది కేవలం నామమాత్ర పనులు మాత్రమే వసూలు చేసేది. కానీ 1929లో ఆర్థిక మాంద్యం ఏర్పడిన తర్వాత 1936లో జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంటరెస్ట్ అండ్ మనీ అనే పుస్తకాన్ని రాసిన తర్వాత, జేమ్ కీస్ రాసిన తర్వాత ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం యొక్క జోక్యం యొక్క ప్రాముఖ్యత పెరిగింది. అక్కడి నుంచే ఒక చలాంకం ప్రాముఖ్యత కూడా పెరిగింది. అదేంటంటే నథింగ్ బట్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్. సో అందుకే ఇక్కడ మౌలికంగా మనం పబ్లిక్ ఎక్స్పెండిచర్ యొక్క ప్రాధాన్యత పెరగడానికి గల కారణం ఏంటంటే 1929లో ఆర్థిక మాంద్యం ఏర్పడటం, ఎకనామిక్ డిప్రెషన్ ఏర్పడటం. అంటే సప్లై ఎక్కువ కావడము, డిమాండ్ తక్కువ కావడం ఏదైతుందో ఆ డిమాండ్ నుంచి చర్యల్ని ప్రభుత్వం చేపట్టాలని చెప్పి ఆ రోజు డిగ్ ఏ హోల్ అండ్ ఫిల్ట్ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మన జేమ్ కీస్ చెప్పడం జరిగింది. అక్కడి నుంచే ఇప్పుడు కూడా ప్రభుత్వం యొక్క జోక్యం అన్ని రంగాల్లో, అదేవిధంగా ప్రభుత్వం యొక్క జోక్యం ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో ఇవాళ కనపడతా ఉంది. చూడండి, ఇక్కడ 1936 తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రజాశ్రేయస్ ప్రభుత్వాలు వచ్చాయి. ప్రజాశ్రేయస్ ప్రభుత్వాలు అంటే ఏంటంటే వెల్ఫేర్ స్టేట్స్ వచ్చాయి. సో వెల్ఫేర్ స్టేట్స్ ఏం చేస్తున్నాయి, ఇక్కడ ప్రజలకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ముఖ్యంగా నీళ్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, కరెంటు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా అందిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి నీళ్లు అందిస్తూ ఉన్నాయి. వ్యాపార రంగానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్, ఇంధనాలు, ఇలాంటివి కూడా ప్రభుత్వం ఇవాళ అందిస్తూ ఉంది. విద్య, ఆరోగ్యము, వైద్యము, ఇలాంటివన్నీ కూడా ఇవాళ ప్రభుత్వం అందిస్తూ ఉంది. అంటే ది వెల్ఫేర్ స్టేట్స్గా మారిపోయాయి ఆఫ్టర్ 1936 తర్వాత. ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రభుత్వాలు అలా శ్రేయస్ ప్రభుత్వాలు అనేవి ఏర్పడటం జరిగింది. సో ఆ విధంగా ఇవాళ ప్రభుత్వం యొక్క జోక్యం ఆవశ్యకత తెలుపుతూ ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇవాళ తెలంగాణలో ఉంది. ఉదాహరణకి తెలంగాణలో ఏముంది అంటే నిరుద్యోగిత ఎక్కువగా ఉంది. తెలంగాణలో ఏముంది, పేదరికం ఎక్కువగా ఉంది. అదేవిధంగా తెలంగాణలో ఈ రెండు తొలగాలంటే ఒకే ఒక పరిష్కారం ఏంటంటే వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేయాలి. సో తాత్కాలిక ఆదాయాన్ని పెంచే కార్యక్రమాలు ఉన్నాయి, శాశ్వత ఆదాయాన్ని పెంచే కార్యక్రమాలు ఉన్నాయి. తాత్కాలిక ఆదాయాన్ని పెంచే కార్యక్రమం అంటే నథింగ్ బట్ పెన్షన్స్ ఇవ్వటం. అదేవిధంగా శాశ్వత ఆదాయాన్ని పెంచే కార్యక్రమాలు అంటే నథింగ్ బట్ ఇవాళ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇలాంటి కార్యక్రమాన్ని కూడా శాశ్వత ఆదాయాన్ని పెంచే కార్యక్రమాలు. ఒక ఉదాహరణ చెప్తాను మనకి. ఇవాళ మిషన్ భగీరథ వల్ల ప్రయోజనం ఏంటి అంటే చూడండి, ఇక్కడ పని దినాలు వేస్ట్ కావు, కార్మికుల యొక్క పని దినాలు వేస్ట్ కావు. ఎందుకంటే భారతదేశంలో కొన్ని అధ్యయనాలు ఉన్నాయి. కేవలం మంచినీళ్ళు తాగకపోవడం వలన 7 కోట్ల పని దినాలు వేస్ట్ అవుతున్నాయని చెప్తున్నారు ఇవాళ. అంటే ఆరోగ్యం చెడుతూ ఉంది. టైఫాయిడ్, మలేరియా ఇలాంటి జ్వరాలన్నీ వస్తూ ఉన్నాయి. ఆరోగ్యం దెబ్బతినడం వలన కార్మికుల యొక్క ఉత్పాదకత లేక పని దినాలని కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని ఇక్కడ మౌలికంగా ఇవాళ మిషన్ భగీరథ ఉంటే లాభం ఏంటంటే ఆ మేరకు ఆరోగ్యం మీద వేసే ఖర్చు తగ్గుతుంది, డిమాండ్ పెరగడానికి అవకాశం ఉంటుంది, కన్జంప్షన్ పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మిషన్ కాకతీయ ఉంది. ఇవాళ మిషన్ కాకతీయ ఉండడం వల్ల ఏమైందంటే భూగర్భ జలాలు పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా వ్యవసాయ రంగం ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటి అంచనాల ప్రకారం ఏంటంటే 23 లక్షల ఎకరాల నుంచి 45 లక్షల ఎకరాల వరకు ఇవాళ తెలంగాణలో సేద్యం అవుతుందని చెప్తా ఉన్నారు. ఇవాళ అంతేకాదు, ఇవాళ ఎఫ్సిఐకి కావాల్సిన ధాన్యంలో
55% ధాన్యాన్ని మన తెలంగాణ ఇవాళ సప్లై చేసిందని చెప్పి వాళ్ళ ప్రభుత్వాలు చెబుతా ఉన్నాయి. అంటే ప్రభుత్వ జోక్యం ఉండటం వలన, ముఖ్యంగా డిమాండ్ పెంచడంలో ఉండటం వలన, సమిష్టి డిమాండ్ పెంచడంలో ఉండటం వలన అవి పెరగాలంటే రోడ్డు, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్, ఇంధనాలు ఇవన్నీ కూడా పెరగాలి. పెరగాలంటే వ్యవసాయ రంగాన్ని, అదేవిధంగా గ్రామీణ రంగాన్ని అభివృద్ధి చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా మన తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగం తగ్గుద్ది, తెలంగాణలో ఉన్నటువంటి పేదరికం తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఇది అందుకని వాళ్ళ ప్రభుత్వ జోక్యం అవసరం ఉందని చెప్పి మనం చెప్తూ ఉంటాం. లేకపోతే రెండవది, వాస్తవ ద్రవ్యోల్బణం గల కారణాలను, పరిష్కార మార్గాలను సూచిస్తుందని చెప్తారు. ప్రాముఖ్యతలోకి వచ్చినప్పుడు వాస్తవిక ద్రవ్యోల్బణం గల కారణాలు, పరిష్కార మార్గాలు. చూడండి, ఇక్కడ వాస్తవిక ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ఇక్కడ వాస్తవిక ద్రవ్యోల్బణం అంటే ఏం లేదు, ఆదాయాలు స్థిరంగా ఉండి కానీ, లేక ఆదాయాల్లో వచ్చిన మార్పు కన్నా ధరల స్థాయిలో ఎక్కువ మార్పు సంభవిస్తే ఆటోమేటిక్గా వినియోగదారుడు కొనుగోలు చేసేటువంటి దుష్పరిమాణం పడిపోతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఆదాయాలు స్థిరంగా ఉన్నా, లేక ఆదాయాల్లో వచ్చే మార్పు స్థాయి కన్నా ధరల స్థాయిలో వచ్చే మార్పు శాతం ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా కొనుగోలు చేసేటువంటి దుష్పరిమాణం పడిపోతుంది. సో ఉదాహరణకి మనం ఇవాళ 100 రూపాయల ఆదాయం అనుకుందాం, ఇన్కమ్. సో ప్రైస్ ఈజ్ సాధారణ ధర స్థాయి దేశంలో 10 రూపాయలు అనుకుందాం. ఈ 100 రూపాయల మొత్తాన్ని ఖర్చు చేస్తే ఎన్ని వస్తువులు వస్తాయి? 100/10 = 10 కేజీల వస్తువులు వస్తాయి ఉదాహరణకి. అదేవిధంగా ఇన్కము 150% పెరిగింది. స్థిరంగా ఉండొచ్చు, లేక పెరగవచ్చు. 150% అంటే ఇన్కంలో వచ్చిన మార్పు 50%. అదే ధరల స్థాయి 20 పెరిగింది. అంటే ధరల స్థాయిలో వచ్చిన మార్పు శాతం 100% ఉంది. సో ఇక్కడ 150/20 ఇస్తే మనకు వచ్చేటువంటిది ఏంటంటే 7.5 కేజీలే వస్తుంది. అంటే దేశంలో ఆదాయ స్థాయి స్థిరంగా ఉన్నా కానీ, ప్రజల యొక్క ఆదాయ స్థాయి స్థిరంగా ఉన్నా కానీ, లేక దేశంలో ఆదాయ స్థాయిలో వచ్చినటువంటి మార్పు శాతం కన్నా ధరల శాతం వచ్చిన మార్పు శాతం ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా వినియోగదారుడు కొనుగోలు చేసేటువంటి పరిమాణం పడిపోతుంది. దాన్ని ఏమంటారంటే వాస్తవిక ద్రవ్యోల్బణం అంటూ ఉంటారు. దానికి గల కారణాలు ఏంటి అంటే, ద్రవ్యోల్బణం గల కారణాలు మనం రకరకాలు చెప్తూ ఉంటాం. ఒకటి, ఇందాక మనం ముఖ్యంగా దేశంలో పెరుగుతున్నటువంటి సాధారణ ధరల స్థాయి వాస్తవిక ద్రవ్యోల్బణం గల కారణాల్లో ఒక బాగా చెప్తూ ఉంటాం మనం. అదేవిధంగా రెండవది ఏంటంటే సప్లై కొరత ఏర్పడటం. అంటే ముడి పదార్థాలు లేక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ కానివ్వండి, రోడ్లు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, కమ్యూనికేషన్స్ కానీ, ఇలాంటి ఇంధనాలు ఏవైతున్నాయో అవి లేకపోవడం వల్ల కూడా సప్లైలో కొరత ఏర్పడుతూ ఉంటుంది. టెక్నాలజీ కూడా లేకపోవడం వల్ల సప్లైలో కొరత ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా కృత్రిమ కొరత సృష్టించడం వల్ల కూడా సప్లై కొరత ఏర్పడుతూ ఉంటుంది. ఉల్లిగడ్డలు ఉన్నాయి ఉదాహరణకి, ఉల్లిగడ్డలు కృత్రిమ కొరత సృష్టిస్తూ ఉంటారు. దానివల్ల దేశంలో ధరలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా సప్లై కొరత గల కారణాల వల్ల కూడా డిమాండ్ ఈజ్ కాన్స్టెంట్ బట్ సప్లై ఈజ్ డిక్రీజ్డ్. డ్యూ టు దట్ ద డిమాండ్ ఈజ్ గ్రేటర్ దాన్ సప్లై. సో ఫైనల్లీ వీ గెట్ ద ప్రైస్ హైక్ ఇన్ ద ఎకానమీ. దీనివల్ల కూడా ధరలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మరి అదేవిధంగా మూడో దానికి వచ్చినప్పుడు, కారణాలకు వచ్చినప్పుడు మనం లోటు ద్రవ్య విధానాన్ని కూడా కారణంగా చెప్తూ ఉంటాం. మనం లోటు ద్రవ్య విధానం అంటే లేదు, ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలో ల్యాండ్స్, బిల్డింగ్స్, సేవింగ్ సర్టిఫికేట్స్, బంగారం ఇలాంటి వాటిని కూడా మద్దతుగా ఉంచుకొని ఎంత కనీసైనా ముద్రించే విధానం ఏమంటారంటే లోటు ద్రవ్య విధానం అంటారు, లేక డెఫిసిట్ ఫైనాన్సింగ్ విధానం అంటారు దాన్ని. సో ఈ డెఫిసిట్ ఫైనాన్స్ అనే విధానం వల్ల కూడా ధరలు పెరుగుతూ ఉంటాయి. ఇవాళ ఒక ఉదాహరణ చెప్తాను మీకు నేను. చైనా 1976లో విపరీతంగా ద్రవ్యాన్ని ముద్రించి అక్కడ ద్రవ్య క్రమశిక్షణ పాటించారు. ద్రవ్య క్రమశిక్షణ పాటించడం వల్ల ఆ దేశంలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు బాగా డెవలప్ అయినాయి. అక్కడ శిక్షలు కఠినంగా ఉంటాయి. ఎవరైతే అవినీతి పరులుగా దొరుకుతారో వాళ్ళని ఉరితీసేటువంటి పరిస్థితులు ఉంటా ఉంటాయి అక్కడ. దానివల్ల ఆ దేశంలో ద్రవ్య క్రమశిక్షణ అనేది ప్రభుత్వం పాటించడం వలన అక్కడ ఆర్థిక వ్యవస్థ బాగా డెవలప్ అయింది. అంటే
లోడు ద్రవ్య విధానాన్ని ఉపయోగించి కూడా ఆర్థిక వ్యవస్థ డెవలప్ చేసుకోవచ్చు అనేది ఒక సూచకగా కనపడతా ఉంటుంది మన చైనా. మరి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మన దేశంలో కూడా కరెన్సీ ముద్రించి చేయొచ్చు కదా. కానీ ఈ దేశంలో ప్రజాస్వామ్య కంట్రీ కాబట్టి, ఈ దేశంలో ద్రవ్య క్రమశిక్షణ అనేది అంతగా ఉండదు కాబట్టి, ఈ దేశంలో రాజకీయ సంకల్పం లేదు, ఈ దేశంలో అవినీతి ఉంది, ఈ దేశంలో శిక్షలకు అంతగా తావు లేదు. అందువల్ల ఈ దేశంలో మనం ద్రవ్యాన్ని ముద్రించి దాన్ని ఆర్థిక వ్యవస్థలో ప్రవేశపెడితే ద్రవ్యాదాయాలు పెరుగుతాయి తప్ప వ్యవసాయ పారిశ్రామిక రంగాల యొక్క సేవా రంగాల యొక్క ఉత్పాదకత లేక ఉత్పత్తి పెరగదు. ఉత్పాదకత లేక ఉత్పత్తి పెరగదు. దానివల్ల ఏమంటే దేశంలో మనీ ఇన్కమ్స్ ఎక్కువై రియల్ ఇన్కమ్ కన్నా ఆటోమేటిక్గా దళస్థాయి అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక రకంగా మళ్ళాంటి దేశాల్లో లోడు ద్రవ్య విధానం కూడా ఒక కారణం చెప్తూ ఉంటున్నాను, ద్రవ్యం గల కారణాలకు వచ్చినప్పుడు. లేక ఇంకొకటి కూడా ఉంది, ఏంటంటే లోడు ద్రవ్య విధానంలో 100 రూపాయలు ముద్రిస్తే, లోడు ద్రవ్య విధానంలో 100 రూపాయలు ముద్రిస్తే 30% ఏమో ప్రొడక్ట్ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు, 70% అన్ప్రొడక్ట్ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. అన్ప్రొడక్ట్ ఎక్స్పెండిచర్ అంటే ఏం లేదు, వడ్డీ చెల్లింపులు, వేతనాల పెంపుదల, అసెంబ్లీ పార్లమెంటు నిర్వహణకే ఖర్చులు, ఇవన్నీ కూడా అన్ప్రొడక్ట్ ఎక్స్పెండిచర్గా చెప్తూ ఉంటాం మనం. ఈ అన్ప్రొడక్ట్ ఎక్స్పెండిచర్స్ని పెంచడం వలన కూడా ఈ దేశంలో ద్రవ్యోల్బణం అనేది రావడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో అందుకని ఇక్కడ వాస్తవ గల కారణాలని చెప్తూ ఉంటుంది స్థూల శాస్త్రం, దానికి గల పరిష్కార మార్గాలు కూడా చెప్తూ ఉంటుంది. పరిష్కార మార్గాలు ఇందా చెప్పాను మీకు నేను. ఒకటి లోడు ద్రవ్య విధానం చెప్పాను, దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. 2 సప్లైని పెంచాలని చెప్తున్నాం. 3 డిమాండ్ ప్రేరేపించే శక్తుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే డిఫెన్స్ సెక్టార్ అన్ప్రెడ్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా చేయొద్దు. అన్ప్రెడ్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేస్తే ఇందా చెప్పాను వడ్డీ చెల్లింపులు, అదేవిధంగా వేతనాల పెంపుదల, అదేవిధంగా పార్లమెంటు అసెంబ్లీ నిర్వహణకే ఖర్చులు, అదేవిధంగా డిఫెన్స్ సెక్టర్ యొక్క ఖర్చుల యొక్క పెరుగుదల, ఇవన్నీ కూడా అన్ప్రెడ్ ఎక్స్పెండిచర్గా మనం పిలుస్తూ ఉంటాం మనం. దానివల్ల మౌలికంగా ఈ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం రావడానికి అవకాశం ఉంటా ఉంటుంది. అందుకనే ఈ అన్ప్రెడ్ ఎక్స్పెండిచర్ని కట్ చేయాలని చెప్తూ ఉంటుంది స్థూల శాస్త్రం. అదేవిధంగా లోడు ద్రవ్య విధానాన్ని జాగ్రత్త ఉపయోగించాలని చెప్తుంది స్థూల శాస్త్రం. ఇలా మనం అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ప్రైసెస్ ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ ప్రైసెస్కి ఒక కారణం అంటే ఆర్థిక వ్యవస్థ యొక్క మౌలిక స్వభావాలు నిర్ణయించేటువంటి వస్తు ధరలు ప్రభుత్వం నిర్ణయిస్తూ ఉంటుంది. మొన్నదాకా బొగ్గు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఇలాంటి వస్తువులు ఏవైతున్నాయో, అడ్మినిస్ట్రేటివ్ ప్రైసెస్ ఏవైతున్నాయో వాటి ధరలు పెట్టడం వల్ల కూడా వాటిని ఇన్పుట్గా ఉపయోగించేటువంటి పరిశ్రమల యొక్క కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగి దేశంలో పెరగడానికి అవకాశాలు ఉంటా ఉంటాయి, దేశంలో ధరలు పెరగడానికి అవకాశాలు ఉంటా ఉంటాయి. సో ఈ విధంగా అడ్మినిస్ట్రేటివ్ ప్రైసెస్ని ఎక్కువగా పెంచొద్దు ప్రైవేట్ కావాలంటే. సో ఈ విధంగా వాస్తవ ద్రవ్యం గల కారణాలు, పరిష్కార మార్గాన్ని కూడా సూచిస్తూ ఉంటుంది స్థూల శాస్త్రం. ఇకపోతే 3వ దానికి వచ్చినప్పుడు పేదరికం, అధిక జనాభా, అల్ప ఉత్పాదకత మొదలైన వాటికి పరిష్కార మార్గాలు సూచిస్తూ ఉంటుంది. చూడండి, ఇవాళ భారతదేశంలో పేదరికం తొలగాలన్నా, భారతదేశంలో అధిక జనాభా నిర్మూలించాలన్నా కూడా, లేక అధిక జనాభా పెరుగుదలను అరికట్టాలన్నా కూడా, అల్ప ఉత్పాదకతను పెంచాలన్నా కూడా దాని పరిష్కార మార్గం సూచిస్తుంది స్థూల శాస్త్రం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. అల్ప ఉత్పాదకత అని వచ్చినప్పుడు చైనాలో ఇవాళ ఎకరానికి 38 బస్తాల నుంచి 44 బస్తాలు పండుతాయి సగటు ఉత్పాదకత వ్యవసాయ రంగంలో. అదే భారతదేశంలో 23 బస్తాల నుంచి 25 బస్తాల మాత్రం పండుతూ ఉంటాయి అల్ప ఉత్పాదకతకి. మరి దీనికి గల కారణం ఏంటి అంటే ఒకే ఒకటి, ఇవాళ భారతదేశంలో 100 ఎకరాల భూమి ఉంటే అందులో కేవలం 48% భూమికి మాత్రమే నీళ్ళు అవుతూ ఉంది. 52% భూమి రెయిన్ఫెడ్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయ ఆధారిత, వర్షాధారిత వ్యవసాయం చెప్తూ ఉంటాం మనం. వర్షాధారిత వ్యవసాయం చెప్తూ ఉంటాం మనం. సో ఈ విధంగా వర్షాధారమైన వ్యవసాయం ఎక్కువగా ఉండడం వల్ల భారతదేశంలో ఉత్పాదకత పెరగట్లేదు. అదేవిధంగా వ్యవసాయ రంగానికి కావాల్సిన ఇన్పుట్స్ అవుతున్నాయి, ఎరువులు కానివ్వండి, విత్తనాలు కానివ్వండి, విద్యుత్ శక్తి కానివ్వండి, ఇవి అయితే ఏమన్నాయో సరి అయిన పరిమాణం లభించలేదు, అదేవిధంగా శాస్త్రీయంగా ఉండలేదండి. అందువల్ల ఈ దేశంలో వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెరగట్లేదు. ఉత్పాదకత పెరగాలంటే ఏం చేయాలి అని చెప్తుంటుంది
టెక్నాలజీ మార్పాలని మార్పిడి చేయాలని చెప్తూ ఉంటుంది స్థూల శాస్త్రం. వ్యవసాయ రంగంలో ఇన్పుట్స్ అందించాలని చెప్తూ ఉంటుంది స్థూల శాస్త్రం. సో ఈ విధంగా అల్పోత్పాదకత గల పరిష్కారం చెప్తూ ఉంటుంది. అదేవిధంగా భారతదేశంలో అధిక జనాభా ఉంది. అధిక జనాభాకి కారణం ఏంటి అంటే ఒక చర్చ, దయచేసి ఏమనుకోవద్దు, మనం పేదరికం వల్ల జనాభా పెరిగిందా, జనాభా వల్ల పేదరికం పెరిగిందా? ఇది కీలకమైన విషయం. పేదరికం వల్ల జనాభా పెరిగిందా లేక జనాభా వలన పేదరికం పెరిగిందా అనే విషయాన్ని మనం కొద్దిగా పరిశీలించాలి. సో పేదరికం అంటే ఏంటి? సో యుఎన్ఓ యొక్క డెఫినేషన్లోకి వచ్చినప్పుడు పేదరికం అంటే ఒక దేశం విద్య, వైద్యము, సమాచార సదుపాయాలు, అదేవిధంగా అల్ప ఆదాయాలు, వీటిల్లో మన సోషల్ సెక్యూరిటీ మెజర్స్, వీటిల్లో వెనకబడి ఉంటాను ఏమంటారంటే పేదరికం అంటారు. చూడండి, ఇక్కడ భారతదేశంలో అధిక జనాభా ఉంది. దీనికి గల కారణం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, స్వాతంత్రం వచ్చినప్పుడు విపరీతమైనటువంటి ద్రవ్యోల్బణం ఉంది, స్వాతంత్రం వచ్చినప్పుడు విపరీతమైన పేదరికం ఉంది. ఏ పేదరికం అది? విద్యలో వెనకబడతాను, వైద్యంలో వెనకబడతాను, సమాచార సదుపాయాలు వెనకబడతాను, అల్పాదాయాలు వెనకబడతాను, అదేవిధంగా సాంఘిక సదుపాయాలు లేకపోవడం. దిస్ ఈజ్ పేదరికం, దిస్ ఈజ్ పవర్టీ. సో ఈ పవర్టీ వలన ఏమైందంటే గుర్తుపెట్టుకోండి, విద్యారంగంలో కైరో సదస్సులో ఒక స్టడీ చేశారు. చదువుకున్న తల్లిదండ్రులకి సగటున ఎంతమంది పిల్లలు ఉన్నారు, చదువు లేనటువంటి తల్లిదండ్రులకి సగటున ఎంతమంది పిల్లలు ఉన్నారని చెప్పి అధ్యయనం చేస్తే చదువు లేనటువంటి తల్లిదండ్రులకి సగటున 7 పిల్లలు ఉంటే చదువునటువంటి తల్లిదండ్రులకి సగటున 3 పిల్లలు మాత్రం ఉన్నట్టుగా అధ్యయనం వెల్లడి కావడం జరిగింది. అంటే విద్యారంగంలో ఉన్నటువంటి వెనకబాటుతనం వల్ల జనాభా పెరిగింది. విద్యారంగాన్ని డెవలప్ చేయాలని చెప్తుంది మన స్థూల శాస్త్రం. అదేవిధంగా వైద్యం ఉంది. పుట్టినవాడు గిట్టుతాడనే నమ్మకం ప్రభుత్వం కల్పించగలిగితే ఎందుకు ఎక్కువ మందికి అవకాశం ఇస్తాము? ఇవ్వం కదా. సో ఆ విధంగా మనకు సూపర్ స్టిషన్స్ కూడా ఒక కారణం అసలు యాక్చువల్గా. దాన్ని కూడా తొలగించాలి. విద్య ఉంటే సూపర్ స్టిషన్స్ ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటాయి, అంటే మూఢనమ్మకాలు అనేవి తగ్గుతూ ఉంటాయి. సో ఈ విధంగా విద్యలో వెనకబడతనాన్ని, వైద్యంలో వెనకబడతనాన్ని, సమాచార సదుపాయాలు, ఉదాహరణకి చెప్తాను మీకు నేను, చైనాలో ప్రతి బజార్లో, ప్రతి సెంటర్లో పాపులేషన్ని క్లాక్ టవర్ని ఏర్పాటు చేశారు. అంటే దేశంలో నిమిషానికి ఎంత జనాభా పెరుగుతుంది, గంటకి ఎంత జనాభా పెరుగుతుంది, ఈరోజు ఎంత జనాభా పెరిగింది, దానివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయనేటువంటిది ప్రతి పౌరుడికి తెలిసే విధంగా వాళ్ళు నిర్మాణం చేశారు. అందువల్ల ఆ దేశంలో జనాభా పెరుగుదల పైన అవగాహన కలిగి జనాభాని ఎక్కువగా తగ్గించుకోగలిగారు చైనా వాళ్ళు. సో ఇవాళ 1.3 గ్రోత్ రేటు చైనాలో ఉంటే, లేక 1% గ్రోత్ రేట్ చైనాలో ఉంటే పాపులేషన్ది, మన దేశంలో మొన్న లెక్కల ప్రకారం 1.8% గ్రోత్ రేట్ ఉందని చెప్పి ఇవాళ లెక్కల్లో వెల్లడి కావడం జరిగింది. అంటే గ్రోత్ రేటు మనకన్నా ఎక్కువగా ఉన్నటువంటి జనాభా ఎక్కువ ఉన్న దేశంలో గ్రోత్ రేట్ పడిపోతూ ఉంది. ఎందుకంటే పవర్టీని తొలగించారు కాబట్టి, పవర్టీని ఎలిమినేట్ చేశారు కాబట్టి, ఎలిమినేషన్ ఆఫ్ పవర్టీ జరిగింది కాబట్టి ఆ దేశంలో. సో అందుకని ఇక్కడ అధిక జనాభా, అల్ప ఉత్పాదకత మొదలైన వాటికి పరిష్కారం చెప్తూ ఉంటుంది. పేదరికానికి కూడా పరిష్కారం చెప్తూ ఉంటుంది. పేదరికానికి పరిష్కారం ఏంటంటే ఇందా చెప్పాను మీకు నేను, తెలంగాణలో పేదరికం పోవాలంటే ఒకే ఒకటి, ప్రభుత్వం సమిష్టి డిమాండ్ పెంచే చర్యలు చేపట్టాలి. నథింగ్ బట్ C+I అంశాలు. సి పెరగాలంటే వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేయాలి, సి పెరగాలంటే గ్రామీణ రంగాన్ని డెవలప్ చేయాలి, అదేవిధంగా I పెరగాలంటే రోడ్డు, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్, ఇంధనాలు ఇవ్వగలగాలి. ఇవాళ 24 hours మన కరెంట్ ఇస్తూ ఉన్నాం తెలంగాణలో. అందుకని అనేక పరిశ్రమలు ఇవాళ తెలంగాణ నెలకొంటా ఉన్నాయి. అంటే C+I పెరుగుతూ ఉంటుంది. C+I పెరిగినప్పుడు ఆటోమేటిక్గా దేశంలో ఆదాయ ఉద్యోగ స్థాయి పెరుగుతూ ఉంటాయి, పేదరికానికి పరిష్కారం దొరుకుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ ఒక దేశంలో పేదరికము, అధిక జనాభా, అల్పాదుక మొదలైన వాటి పరిష్కార మార్గాలు సూచిస్తుంది మన స్థూల శాస్త్రం అని చెప్తూ ఉంటాము. అదేవిధంగా ఈ శాస్త్ర అధ్యయనం వలన ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, ఉద్యోగిత, ఆదాయ స్థాయిని తీసుకోవచ్చు, మరియు సాధారణ ధర స్థాయిని కూడా రాబట్టవచ్చు అని చెప్తాను. ఈ శాస్త్ర అధ్యయనం వలన ఆర్థిక వ్యవస్థలోని ఉత్పత్తి, ఉద్యోగిత, ఆదాయ స్థాయిని తీసుకోవచ్చు, మరియు సాధారణ ధర స్థాయిని కూడా రాబట్టవచ్చు. ఇందా చెప్పాం మనం, జేమ్స్ కీన్స్ తన సిద్ధాంతంలో ఏ బిందు వద్దనైతే సమిష్టి డిమాండ్ ఈక్వల్ టు
సమిష్టి సప్లై ఉంటుందో ఆ బిందు వద్ద ఉత్పత్తి ఉద్యోగిత ఆదాయ స్థాయి నిర్ణయించబడతాయని చెప్తాడు. సో సమిష్టి డిమాండ్ అంటే ఏంటంటే ఒక దేశంలో ఉన్నటువంటి వివిధ ఉద్యోగిత స్థాయిల వద్ద ఉత్పత్తి కాబడిన వస్తురాశిని అమ్మినందువల్ల రాగల ఆదాయాన్ని తెలియజేసే దాన్ని సమిష్టి డిమాండ్ అంటారు. ఒక దేశంలో వివిధ ఉద్యోగిత స్థాయిల వద్ద ఉత్పత్తి కాబడిన వస్తురాశిని అమ్మినందువల్ల రాగల ఆదాయం తెలియజేసే దాన్ని సమిష్టి డిమాండ్ అంటారు. సో రాగల ఆదాయము సమిష్టి డిమాండ్ అంటే దేశంలో మన వస్తువులు అమ్ముతున్నప్పుడు ఎంత వస్తుందో తెలియదు, అందుకని దాన్ని రాగల ఆదాయం ఉంటుంది. అదేవిధంగా వివిధ ఉద్యోగిత స్థాయిల వద్ద ఉత్పత్తి కాబడిన వస్తురాశిని అమ్మినందువల్ల ఖచ్చితంగా కోరుకునే ఆదాయాన్ని తెలియజేసేదని ఏమంటారంటే సమిష్టి సప్లై ధర అంటారు. అంటే 10 లక్షల ఉద్యోగిత స్థాయి వద్ద ఎంతైతే ఖర్చు అవుతుందో ఉద్యోగిత స్థాయికి పెట్టుబడిదారులకు ఆ ఉద్యోగిత స్థాయి వద్ద ఖర్చు అయింది 10 కోట్లు ఉంటే ఇక్కడ ఉద్యోగిత స్థాయితో పాటు ఉత్పత్తి స్థాయి కూడా ఉంటుంది అనుకోవాలి. 10 కోట్లు ఉద్యోగిత స్థాయి ఉంటే 10 కోట్లు ఉత్పత్తి జరుగుతుంది, 10 కోట్ల యూనిట్లు ఉత్పత్తి జరిగింది. అమ్మితే 15 కోట్ల రాబడి వచ్చింది. లాభం ఎంత? 5 కోట్లు లాభం. అంటే ఒక ఉద్యోగిత స్థాయి వద్ద రాగల ఆదాయము ఖచ్చితంగా పొందగల ఆదాయం కన్నా ఎక్కువ ఉంది, అంటే లాభం ఉంది కాబట్టి దేశంలో ఉద్యోగిత స్థాయి ఇంకా పెరుగుకుంటూ పోతుందని చెప్తాడు జేమ్స్ కీన్స్. సో ఆ విధంగా ఎక్కడో చోట 20, ఇది కూడా 25, ఇది 30, ఇది కూడా 30 అయింది అనుకోండి. అంటే ఖచ్చితంగా పొందగల ఆదాయము రాగల ఆదాయం వివిధ ఉద్యోగిత స్థాయిలో ఉత్పత్తి కాబట్టి వస్తురాశిని అమ్మినందువల్ల ఖచ్చితంగా పొందగలిగే ఆదాయము రాగల ఆదాయం ఎక్కడైతే సమానం అవుతాయో అక్కడ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి ఉద్యోగిత స్థాయిలు నిర్ణయం అవుతాయని చెప్తాడు. మరి ఇది ఉత్పత్తి ఉద్యోగిత స్థాయిలు అనేవి సంపూర్ణ ఉద్యోగిత స్థాయా? కాదంటాడు ఆయన. ఎప్పుడు కూడా దేశంలో సంపూర్ణ ఉద్యోగితం ఉండదంటాడు ఆయన. అదే సాంప్రదాయకత ప్రకారం దేశంలో లేబర్ మార్కెట్లో LS LD ఉందని చెప్తారు. అంటే లేబర్ సప్లై లేబర్ డిమాండ్ ఉందని చెప్తారు. ఇంతకుముందు చెప్పుకున్నాము, ఫస్ట్ ఇయర్లో చెప్పుకున్నాము. సో ఇప్పుడు సంపూర్ణ ఉద్యోగిత ఉండదని చెప్తాడు. అంటే సంపూర్ణ ఉద్యోగితకు దగ్గర పరిస్థితులు మాత్రమే ఉంటాయని చెప్తాడు జేమ్స్ కీన్స్. అంటే ఎప్పుడు కూడా డిమాండ్ సప్లై కన్నా వెనకబడి ఉంటుందని చెప్తాడు దేశంలో. అందుకని ప్రభుత్వ జోక్యం ఉండాలి, ప్రభుత్వం నిరంతరం డిమాండ్ పెంచే చర్యలు చేపడుతుండాలి. దానివల్ల ఆర్థిక వ్యవస్థలో ఆటోమేటిక్గా ఉద్యోగిత స్థాయి అనేది పెరుగుతుందని చెప్తాడు. దీన్ని కీన్స్ యొక్క ఆదాయ సిద్ధాంతాలు మనం తెలుసుకుందాం. సో మొత్తం విశ్లేషించి దాన్ని అక్కడ మనం చెప్పవచ్చు. సో ఆ విధంగా దేశంలో ఉత్పత్తి ఉద్యోగిత ఆదాయ స్థాయి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ శాస్త్ర అధ్యయనం. పోతే సాధారణ ధర స్థాయి రాబడవచ్చు, అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కూడా రాబడవచ్చు, WPI హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఇప్పుడు దేశంలో వ్యవసాయ రంగ వస్తువుల ధర స్థాయిని, పారిశ్రామిక వస్తువుల ధర స్థాయిని, అదేవిధంగా వినియోగ ధర స్థాయిని రాబట్టి వాటి యొక్క సూచీ సంఖ్యల మొత్తాన్ని కూడగా వచ్చిన దాన్నే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్తూ ఉంటాం. సాధారణ ఇందా చెప్పాను నేను, ఇందాక చెప్తున్నాం మనం. సో సమాపు P0/P1 × 100 అనేటువంటి సూత్ర ప్రకారము మనం ఆయా రంగాల యొక్క సూచీ సంఖ్యలు రాబట్టి వాటి మొత్తాన్ని కూడా వచ్చి రాష్ట్రం మొత్తంపై రాష్ట్ర సంఖ్య ఇస్తే ఆటోమేటిక్గా WPI వస్తూ ఉంటుంది. ఆ విధంగా దేశంలో సాధారణ ధర స్థాయి రాబట్టి మన హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని జనవరిలో, అదేవిధంగా ప్రతి క్వార్టర్లీ RBI లెక్కిస్తూ ఉంటుంది. సాధారణంగా అంటే 3 నెలలకోసారి లెక్కించి తెలుపుతూ ఉంటుంది. నెలకోసారి కూడా ప్రభుత్వం కోరితే చెప్తూ ఉంటుంది. అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి కూడా WPIని మనం రాబట్టి మనం దేశంలో ధర స్థాయి ఎంత వచ్చిందో, సాధారణ ధర స్థాయిలో పెరుగుదల ఎంత వచ్చిందో రాబట్టవచ్చు. దానికి గల పరిష్కార మార్గాలు కూడా సూచిస్తూ ఉంటుంది ఈ శాస్త్రం. తర్వాత 4వ దానికి వచ్చినప్పుడు, ఈ అనే దానికి వచ్చినప్పుడు, ఈ శాస్త్ర అధ్యయనం వలన వివిధ ఆర్థిక చలాంకాల మధ్య సంబంధము, తర్వాత ఒక చలాంకమును మరొక చలాంకాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవచ్చు. ఈ శాస్త్ర అధ్యయనం వలన వివిధ ఆర్థిక చలాంకాల మధ్య గల సంబంధము, ఒక చలాంకము మరొక చలాంకాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవచ్చు అని చెప్తాను. చలాంకాలంటే
సో పాయింట్ ఆఫ్ టైం చలాంకాలు ఉంటాయి, పీరియడ్ ఆఫ్ టైం చలాంకాలు ఉంటాయి, అదేవిధంగా డిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి, అదేవిధంగా ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి, అదేవిధంగా రేషియో వేరియబుల్స్ కూడా ఉంటాయి. రేషియో వేరియబుల్స్ కూడా అంటే నిష్పత్తి చలాంకాలు కూడా ఉంటాయి. సో స్వతంత్ర చలాంకాలు, అస్వతంత్ర చలాంకాలు, అదేవిధంగా రేషియో చలాంకాలు, అదేవిధంగా పాయింట్ ఆఫ్ టైం చలాంకాలు, అదేవిధంగా పీరియడ్ ఆఫ్ టైం చలాంకాలు కూడా ఉంటాయని చెప్పుకుంటున్నాం. సో ఉదాహరణకి మనం వివిధ చలాంకాల మధ్య సంబంధం అంటే సాధారణంగా ఏంజెల్స్ అనే ఆర్థికవేత్త ఆస్ట్రియా దేశంలో ఒకటి చెప్పాడు, ఒక సూత్రం చెప్పాడు. ఆయన ఆస్ట్రియాలో 2 చలాంకాలు తీసుకున్నాడు. సో ప్రజల యొక్క వినియోగదారుల యొక్క ఆదాయం తీసుకున్నాడు, అదేవిధంగా వినియోగదారుల యొక్క వినియోగ వ్యయం తీసుకొని పాయింట్ ఆఫ్ టైం కాకుండా పీరియడ్ ఆఫ్ టైం తీసుకున్నాడు. అంటే జనవరిలో ఎంత ఆదాయాలు ఉన్నాయి, జనవరిలో ఎంత వినియోగాలు ఉన్నాయి, డిసెంబర్లో ఎంత ఆదాయాలు ఉన్నాయి, డిసెంబర్లో ఎంత వినియోగాలు ఉన్నాయని చెప్పి రాబడితే ఆయన ఒక మౌలిక అంశాన్ని తెలుసుకున్నాడు. ఆదాయాలు పెరిగినప్పుడు వినియోగాలు కూడా పెరుగుతాయి, కానీ ఆదాయాలు పెరిగిన దానికన్నా వినియోగాలు తక్కువ పెరుగుతాయని చెప్తాడు ఆయన. ఆదాయాలు పెరిగిన దానికన్నా వినియోగాలు తక్కువ పెరుగుతాయని చెప్తాడు ఆయన. సో అంటే ఇది దెర్ ఈజ్ ఎ రిలేషన్ బిట్వీన్ కన్జంప్షన్ అండ్ ఇన్కమ్. అంటే వినియోగ స్థాయికి ఆదాయ స్థాయికి మధ్య సంబంధం ఉందని చెప్పాడు. డిఫరెంట్ చలాంకాలు, వేరు చలాంకాలు. ఒకటేమో ఆదాయం ఇండిపెండెంట్ చలాంకము, వినియోగము డిపెండెంట్ చలాంకం. సో ఈ విధంగా ఆదాయానికి వినియోగానికి గల సంబంధాన్ని తెలియజే పట్టిక ఏమంటే వినియోగ వ్యయ పట్టిక అంటారు. దీన్ని వినియోగ వ్యయ పట్టిక అంటారు. సో ఉదాహరణకి 100 రూపాయలు ఆదాయం ఉంటే 80 రూపాయలు వినియోగం ఉందని చెప్పాడు ఎవరు, ఏంజెల్స్. సో దీన్ని ఆధారం చేసుకొని జేమ్ కిన్స్ కొన్ని కాన్సెప్ట్లు డెవలప్ చేశాడు. అదేంటంటే ఉపాంత వినియోగ ప్రవృత్తి, అనే భావం తయారు చేశాడు ఆయన. దట్ ఈజ్ ఎంపీసీ, మార్జినల్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్. ఉపాంత వినియోగ ప్రవృత్తి. సో ఉపాంత వినియోగ ప్రవృత్తి అంటే ఏం లేదు, వినియోగదారుని ఆదాయంలో వచ్చిన మార్పు వలన అంటే చేంజ్ ఇన్ వై వలన చేంజ్ ఇన్ సిలో ఎంత మార్పు వస్తుందో తెలియని దాన్ని ఎంపీసీ అంటారు. సో దట్ ఈజ్ ఎంపీసీ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ సి బై చేంజ్ ఇన్ వై. అంటే ఆదాయంలో వచ్చిన మార్పు వల్ల వినియోగంలో ఎంత మార్పు వస్తుందో తెలియని దాన్ని ఎంపీసీ అంటారు, ఉపాంత వినియోగ ప్రవృత్తి అంటారు. సో ఇక్కడ మౌలికంగా కీన్స్కి వచ్చినప్పుడు ఆదాయం 100 రూపాయలు ఉంటే వినియోగం 80 రూపాయలు, ఆదాయం 150 రూపాయలు పెరిగితే వినియోగం 100 రూపాయలు పెరిగింది. అంటే ఇక్కడ ఆదాయం వచ్చిన మార్పు ఎంత, 50%. ఇక్కడ వినియోగంలో వచ్చిన మార్పు ఎంత, 20%. లేక ఆదాయంలో వచ్చిన మార్పు ఎంత అంటే 50. ఇక్కడ వినియోగంలో వచ్చిన మార్పు ఎంత అంటే 20. సో ఇప్పుడు మనకి ఈ సూత్రం చేంజ్ ఇన్ సి బై చేంజ్ ఇన్ వై అనే సూత్రం ప్రవేశపెడితే 20/50 ఈ సున్నాసులో పెడితే 0.4 అంటే ఎంపీసీ 0.4 ఉంటుంది. అంటే లెస్ దాన్ 1గా ఉంటుందని చెప్తాడు, ఎవరు, జేఎం కిన్స్. సో ఈ విధంగా మనకు చూడండి ఇక్కడ ఈ శాస్త్ర అధ్యయనం వలన వివిధ చలాంకాల మధ్య గల సంబంధాన్ని అధ్యయనం చేయొచ్చు. అంటే వైకి సికి మధ్య గల సంబంధాన్ని అధ్యయనం చేయొచ్చు. తర్వాత ఒక చలాంకము మరొక చలాంకాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చెప్పొచ్చు. అంటే దీన్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది, దీన్ని బట్టి ఇది మారదు, ఆదాయాన్ని బట్టి వినియోగ వ్యయం మారుతూ ఉంటుంది. సో ఈ విధంగా దాన్ని బట్టి ఆయన ఏం చెప్పాడంటే ఎంపీసీ 1 కన్నా తక్కువగా ఉంటుంది. దాన్ని బట్టి ఏం చెప్పాడంటే ఎంపీసీ 1 కన్నా తక్కువగా ఉండడం వల్ల సాధారణంగా దేశంలో ఆర్థిక మాన్యం ఏర్పడదని చెప్పాడు. ఆర్థిక మాన్యం ఏర్పడటానికి అవకాశం ఉందని చెప్తూ ఉంటాడు. అందుకనే ప్రభుత్వం అనేది వినియోగ వ్యయాన్ని పెంచాలి, ప్రభుత్వం అనేది పెట్టుబడి వ్యయాన్ని పెంచాలి, C+I పెంచాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు జేఎం కిన్స్. సో ఈ విధంగా దెర్ ఈజ్ ఏ రిలేషన్ బిట్వీన్ వై అండ్ సి అండ్ హౌ ద
సి ఈజ్ డిపెండెడ్ ఆన్ వై అనేది మనకు అర్థమైంది. సో ఈ విధంగా ఆర్థిక మాన్యం కూడా రావడానికి గల కారణం చెప్పాడు ఆయన. సో ఇది ఎవరు చెప్పారు? ఇది స్థూల శాస్త్రమే ఈ విశ్లేషణ అంతా చెప్పింది. స్థూల శాస్త్రమే ఈ విశ్లేషణ అంతా చెప్పింది. తర్వాత ఇక పోతే లాస్ట్ వన్కి వచ్చినప్పుడు, ఎఫ్కి వచ్చినప్పుడు, ఈ శాస్త్రంలోని ఆదాయ ఉద్యోగ సిద్ధాంతాలు కానివ్వండి, ద్రవ్య సిద్ధాంతం కానివ్వండి, వ్యాపార చక్ర సిద్ధాంతాలు కానివ్వండి, వీటిలో వచ్చే మార్పుల వలన ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకురావాలో చెప్పవచ్చు మనం. ఆదాయ సిద్ధాంతాన్ని బట్టి ఈ శాస్త్రంలోని ఆదాయ సిద్ధాంతం కానివ్వండి, ఈ శాస్త్రంలో ధన సిద్ధాంతం కానివ్వండి, ఈ శాస్త్రంలో ద్రవ్య సిద్ధాంతం కానివ్వండి, ఈ శాస్త్రంలోని వ్యాపార చక్ర సిద్ధాంతం కానివ్వండి, ఈ సిద్ధాంతాల వలన ఆధారం చేసుకొని ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకురావాలో కూడా వివరిస్తుంది స్థూల శాస్త్రం. చూడండి, ఇక్కడ ద్రవ్యరాశి సిద్ధాంతం ఉంది. దీన్ని ఎవరు చెప్పారంటే మనకు ఫిషర్ అనేటువంటి ఆర్థికత చెప్పాడు. P is equal to ME by T. P is equal to ME by T అని చెప్పాడు. P is equal to ME by T అంటే P is equal to ME by T. అంటే ఇక్కడ P అంటే ధర స్థాయి, M అంటే మనీ సప్లై, V అంటే వెలాసిటీ ఆఫ్ మనీ సప్లై. వెలాసిటీ ఆఫ్ మనీ సప్లై అంటే ద్రవ్య ప్రవాహం ఒక నిర్ణీత కాలంలో ఒక నిర్ణీతమైన యూనిట్ ద్రవ్యము ఎంతమంది చేతుల సంఖ్య మారుతో ఆ చేతులు మారే సంఖ్య తెలియజేస్తుంది వెలాసిటీ ఆఫ్ మనీ. అదేవిధంగా టీ అంటే ట్రాన్సాక్షన్స్, అంటే ఆ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వస్తు సేవల పరిమాణము ఎంతమంది చేతుల సంఖ్య మారుతో ఆ చేతులు మారే సంఖ్యని, అది ఎంత పరిమాణం ఉంటుందో ఆ పరిమాణం తెలియజేస్తుంది ట్రాన్సాక్షన్. ఉదాహరణకి మనం M is equal to 100 కోట్లు దేశంలో, ఈ 100 కోట్లు ఒక సంవత్సర కాలంలో 3 సార్లు చేతులు మారుతుంటుంది. అదేవిధంగా ఇక్కడ ద్రవ్యము 100 కోట్లు అనుకుందాం. సో అప్పుడు 300/100 is equal to దేశంలో ధర స్థాయి 3 అని చెప్తాము. దేశంలో ధర స్థాయి 3 అని చెప్తాము. అదేవిధంగా ఇక్కడ ఆయన ఒక దేశంలో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్, ఎలక్ట్రిసిటీ రెండు స్థిరంగా ఉంటాయంటాడు ఆయన. కేవలం ద్రవ్య సప్లై రెట్టింపు అవుతుందని చెప్తాడు. అంటే 100 నుంచి 200 పెరుగుతుంది. సో 300/100. సో 600/100. 600/100. ఈ 0 కొట్టేస్తే 6 అవుతుంది ధరల స్థాయి దేశంలో. అంటే దేశంలో ట్రాన్సాక్షన్ స్థిరంగా ఉంది, వ్యవసాయ రంగ పారిశ్రామిక ఉత్పత్తుల యొక్క మొత్తం స్థిరంగా ఉండి అవి చేతులు మారే సంఖ్య కూడా స్థిరంగా ఉంటే ద్రవ్య సప్లై రెట్టింపు అయితే ధరల స్థాయి కూడా రెట్టింపు అవుతుంది. ధరల స్థాయి కూడా రెట్టింపు అవుతుందని చెప్తాడు. అందుకనే ద్రవ్యము చూడండి రెండింటిగా పనిచేస్తుంటుంది. యాజమాన్యంగా పనిచేస్తుంది, యజమానిగా పనిచేస్తుంది, అదేవిధంగా నౌకరుగా కూడా పనిచేస్తుంది. ద్రవ్యం యజమానిగా ఎప్పుడు పనిచేస్తుందంటే దేశంలో పెరిగిన ద్రవ్య స్థాయి కన్నా, ద్రవ్య పరిమాణం కన్నా దేశంలో పెరిగేటువంటి వస్తు పరిమాణం తక్కువగా ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ధరల స్థాయి పెరుగుతూ ఉంది. అంటే యజమానిగా పనిచేస్తుంది. లేదు అంటే ఈ ఎంత అయితే పెరుగుద్దో, అంటే దేశంలో ద్రవ్య సప్లై అయితే పెరుగుద్దో, ట్రాన్సాక్షన్ కూడా అంతే పెరిగితే ధరల స్థాయిలో మార్పు రాదు. ఆదాయ ఉద్యోగిత స్థాయిలు పెరుగుతూ ఉంటాయి. ఆదాయ ఉద్యోగిత స్థాయిలు పెరుగుతూ ఉంటాయి. అందుకనే చూడండి, ఇక్కడ దేశంలో ద్రవ్య సిద్ధాంతాన్ని బట్టి ఎలాంటి మార్పులు తీసుకురావాలనేది ప్రభుత్వం నిర్ణయించుకోవచ్చు. సో ద్రవ్యాన్ని ముద్రించి దాన్ని ఎట్లా ఖర్చు చేయాలి, ద్రవ్యాన్ని ముద్రించి ఎట్లా పారిశ్రామిక వ్యవసాయ రంగంలో ఉత్పత్తులు పెంచాలి, సేవా రంగంలో ఉత్పత్తులు ఎంత పెంచాలి అనేది నిర్ణయించుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం వస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆదాయ సిద్ధాంతం అంటే దేశంలో పేదరికము, నిరుద్యోగాన్ని ఎట్లా తగ్గించాలి అంటే ఒకే ఒకటి C+I పెంచాలి, C+I పెంచాలి అని చెప్తూ ఉంటుంది మన స్థూల శాస్త్రం ప్రభుత్వానికి. సో ఈ విధంగా ద్రవ్య సిద్ధాంతాన్ని బట్టి, ఈ విధంగా ఆదాయ సిద్ధాంతాన్ని బట్టి, అదేవిధంగా వ్యాపార చక్రాల్లో వచ్చే మార్పులు. వ్యాపార చక్రాలు అంటే ఏంటంటే ఆర్థిక మాన్యము, అదేవిధంగా సౌభాగ్యము, మళ్ళీ ఆర్థిక మాన్యం. దీంట్లో మళ్ళీ రీకవరీ ఉంటుంది, రెసెషన్ ఉంటుంది. రెసెషన్ అంటే మళ్ళీ 5 ఉంటాయి. 1 ఎకనామిక్ డిప్రెషన్, 2 రెసెషన్, 3 భూము,